హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో అమ్మవారికి గాజుల మాల ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా గాజుల మాల చేసుకొని ఇలా వేసుకొని పూజ చేసుకున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 2 రకాల గాజుల్ని నేను ఇలా తీసుకున్నాను. కావాలంటే ఒకటే కలర్ అయినా లేదా మల్టిపుల్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఒక థ్రెడ్ తీసుకున్నాను, 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క బ్యాంగిల్ని తీసుకొని ఫస్ట్ ఒక బ్యాంగిల్ని ఇలా తీసుకొని దానికి ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ని ఇలా తీసుకొని ఆ బ్యాంగిల్ లోపల నుంచి ఇలా థ్రెడ్ని ఇలా నాట్ వేసుకున్నట్టు ఇలా లోపలికి నుంచి తీసుకొని బయటికి ఇలా నాట్ వేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని బ్యాంగిల్స్ని ఒక్కొక్కటి మనం బ్యాంగిల్ని ఇలా జరుపుకుంటూ దగ్గరికి గట్టిగా చేత్తో ఇలా పట్టుకుంటూ పూలమాల ఎలా కట్టుకుంటామో అలాగే ఈ బ్యాంగిల్స్ని దగ్గరికి ఇలా పట్టుకుంటూ ఒక్కొక్కటి ఇలా నాటు వేసుకుంటూ జరుపుకుంటూ మొత్తం ఇలానే బ్యాంగిల్స్ అన్నింటినీ చేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మొత్తం బ్యాంగిల్స్ని ఇలా చేసుకొని లాస్ట్ గాజుకి ఇలా ముడి వేసుకోవాలండి. ఇలా గట్టిగా ముడి వేసుకొని లెంత్ చూసుకొని మనం దారాన్ని కట్ చేసేసుకోవాలి.
శ్రావణ మాసంలో అమ్మవారికి గాజుల మాల మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.